మండల్ గారి ఆశయాలను బీపీ మండల్ గారి ఆశయాలను భారత్ మాతా కీ మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం అమర్ రహే బీపీ మండల్ గారు అమర్ రహే బీపీ మండల్ గారు జోహార్ బీపీ మండల్ గారు జోహార్ బీపీ మండల్ గారు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు ఇవాళ రిజర్వేషన్ అనుభవిస్తున్నా చదువులు చదువుతున్నా ఉద్యోగాలు చేస్తున్న ఆ మహానుభావుడి పుణ్యమన్న సంగతి ఈ దేశంలో అందరికీ తెలుసు. అందుకని బడుగు వర్గాల బీసీలుగా మేమందరం కూడా ఆయన్ని మననం చేసుకోవడం అనేది నిజంగా కూడా ఈరోజు భగవంతుడు ఇచ్చిన వరంగా తెలుసుకోవాలి. కారణం ఏంటంటే 27% రిజర్వేషన్ని చాలా కష్టపడి ఆపసోపలతో ఆయన అనేక రాష్ట్రాలు తిరిగి అనేక మంది జనాలతో ఇంటర్వ్యూ చేసి కొన్ని వేల పేజీల నివేదిక తయారు చేసుకొని ఈ ప్రభుత్వానికి సమర్పించిన సంవత్సరాల తరబడి నానవేసి ఆఖరికి బీపీ సింగ్ గారు సాహసం చేసి మండల్ గారి గౌరవిస్తూ మండల్ కమిషన్ రిపోర్టుని ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే ఈరోజు బీసీలు కొద్దిగా అయినా మినిమం ఉద్యోగాలలో చదువుల్లో వారి ప్రాతినిధ్యం పెరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ బీసీలైనా ఎస్సీ ఎస్టీలైనా ఈరోజు చట్టం రక్షణ కల్పించబడింది అంటే వారి పుణ్యం కాబట్టి వారికి నివాళులు అర్పించడం నిజమైన నివాళులు తెలిపిస్తూ జోహార్ బీపీ మండల్ గారు జోహార్ బీపీ మండల్ గారు. బీపీ మండల్ గారి 43వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. రాబోయే కాలంలో చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేసి ఈ సందర్భంగా మేమందరూ కోరుకుంటున్నాం. ఆయన ఆశయాలని ముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో 42 అంశాలు ఉన్నాయి. దానిలో 2 అంశాలను మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన 40 అంశాలను కూడా పొందుపరిచినటువంటి అంశాలను వెంటనే అమలు చేయాలన్నారు. ఏదైతే ఆయన 1979లో మండల్ కమిషన్ వేసి దాన్ని పూర్తి చేసి 42 అంశాలను ప్రవేశపెట్టడం పొందుపరచడం జరిగింది. వాటిని పూర్తిగా అమలు చేయాలని